Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈరోజు మనం October 1st కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ విల్ బి మూవింగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, దాని తర్వాత డిస్క్రిప్టివ్ సెషన్లోకి వెళ్దాము. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో మీకు ఒకవేళ పీడిఎఫ్స్ కావాలి అనుకున్న కరెంట్ అఫైర్స్వి యూ కెన్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. సో అందులో మీకు ఫ్రీ పీడిఎఫ్స్ యాక్సెస్ కూడా చేయొచ్చు. దట్ మీన్స్ మీకు డైలీ క్లాస్ అయిన వెంటనే మీకు పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ యూ గో త్రూ ఇట్, మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ లింక్ ద్వారా మీరు ఒకవేళ అన్అవేర్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో దాట్ మీకు ఏంటంటే ఇంకా ఈజీ యాక్సెస్ ఆఫ్ ఫ్రీ పీడిఎఫ్స్ అనమాట, దాట్ టు డైలీ బేసిస్వి. అండ్ as a part of this, so on the occasion of birth anniversary of Mohan Das Karamchand Gandhi, manaki well known ga telisina person Mahatma Gandhi, and the title is father of a nation. Manaki major ga ilantivi konni titles anevi important in our current affairs kuda manaki ee day bhagangane. So first we wish you all from our Chandan Logics, wish you a very happy Gandhi Jayanti. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు మేజర్గా తెలియాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కానీ మీరు ఏదైతే వర్క్ ఈరోజు చేస్తున్నారో దాని యొక్క రిజల్టే మీకు ఫ్యూచర్లో ఉంటుంది. సో ఈవెన్ ఇలాంటి చాలా ఫేమస్ కోట్స్ కానీ ఇలాంటివి ఏంటంటే మీరు మీ రియాలిటీ ఆఫ్ లైఫ్ రైట్. సో దీంట్లో కూడా కన్సిడర్ చేసుకుంటే జస్ట్ ఒక నార్మల్ వేరు మీరు ఈరోజు ఏదైతే స్ట్రగుల్స్ కానీ హార్డ్ వర్క్ చేస్తున్నారో వాటి యొక్క రిజల్టే మీకు ఫ్యూచర్లో ఉంటుంది రైట్. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ డూ టుడే. ఓకే, సో ఇది ఫేమస్గా మనకి మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక ఫేమస్ కోట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటివి ఏంటంటే జస్ట్ ఒక కొటేషన్స్లా కాకుండా జస్ట్ టేక్ ఇట్ యువర్ పర్సనల్ లైఫ్ టు. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాము విత్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రీసెంట్గా అగ్రిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఎప్పుడు కానీ అగ్రిమెంట్స్ గురించి మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సినవి ఏంటి, లైక్ ఇందులో ఎన్ని ఆర్గనైజేషన్స్ కానీ బాడీస్ లేదా 2 ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఈ 2 అగ్రిమెంట్ చేస్తాయి, దెన్ ఆ 2 బాడీస్ నేమ్ ఏంటి. ఓకే, సో దిస్ ద ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ వన్ ఏంటి మీరు ఫోకస్ చేయాల్సింది, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో అగ్రిమెంట్ యొక్క నేమ్ ఏంటి. ఓకే, దెన్ ఈ 2 ఆర్గనైజ్ చేసిన అగ్రిమెంట్ నేమ్ చూసాం కదా, నేమ్ తర్వాత ఏంటి దీని ఆబ్జెక్టివ్, అంటే వీళ్ళు యాక్చువల్గా ఎందుకోసము ఈ అగ్రిమెంట్ని చేశారు, అది ఎలా హెల్ప్ అవుతుంది అనేది. ఓకేనా, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అగ్రిమెంట్స్. అంటే అగ్రిమెంట్స్లో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఇవి అనమాట. దెన్ ఏంటో మనకి అగ్రిమెంట్ యాక్చువల్గా రూపే ఆన్ ద గో కాంటాక్ట్లెస్ పేమెంట్ సొల్యూషన్ అనమాట ఇది. ఇక్కడ నేను మీకు మెకానిజం గురించి కూడా చెప్పాను, ఈజీగా మెకానిజం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు యాక్చువల్గా అనేది. సో మీకు టైం ఉంటే ఒకవేళ మీకు గుర్తున్నా లేకపోయినా ఒకవేళ గుర్తు లేదు మీకు అనుకుంటే ఒకసారి ప్రీవియస్ క్లాస్ వీడియో క్లియర్గా చూడండి, అక్కడ నేను ఈవెన్ మీకు మెకానిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం మెకానిజం అది, ఈ ఆన్ ద గో పే ఏదైతే ఉందో సో దాని యొక్క కాంటాక్ట్లెస్ పేమెంట్ సొల్యూషన్ యొక్క మెకానిజం అంటే అది ఎలా వర్క్ చేస్తుంది అని. క్లియర్? నెక్స్ట్, సో ఇక్కడ మనకి అగ్రిమెంట్ చేసిన 2 బాడీస్ అనేవి ఉన్నాయి కదా, ఇందులో ఐదర్ ఎనీ వన్ ఆఫ్ ద అంటే ఏదైనా ఒక్కదాని నేమ్ ఇస్తారు, దెన్ ఇంకా సెకండ్ ఆర్గనైజేషన్ యొక్క నేమ్ అనేది ఇవ్వరు. ఓకే, కొన్నిసార్లు సెకండ్ ఆర్గనైజేషన్ ఇస్తారు, ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇవ్వరు, కొన్నిసార్లు 2 ఆర్గనైజేషన్ నేమ్స్ ఇస్తారు, కానీ ఇక్కడ మీకు ఏమి ఇస్తారు అవి రీసెంట్గా చేసిన అగ్రిమెంట్ ఏంటి. ఓకే, ఇది అడుగుతుంటారు. ఒక్కోసారి ఇవి 3 ఇచ్చేసి నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎవరికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది. సో మీకు ఈ 4 ఏరియాస్లో చుట్టే అగ్రిమెంట్స్లో మేజర్ క్వశ్చన్స్ తిరుగుతుంటాయి. సో అందుకోసమే ఎప్పుడు కానీ అగ్రిమెంట్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఏరియాస్ని ఫోకస్ చేయండి. నెక్స్ట్
ఎన్పిసిఏ అనేది ఒక బాడీ ఇక్కడ మనకి అగ్రిమెంట్ చేసింది. దెన్ సెకండ్ ఒక ఆర్గనైజేషన్ యొక్క నేమ్ అడుగుతున్నారు. ఏంటది మనకి బ్యాంక్ నేమ్ అనమాట. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఆర్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో క్లియర్గా ఆప్షన్స్ని చదివిన తర్వాత మీరు ఈ ఆన్సర్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్, రీసెంట్గా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఇనాగరేట్ చేసిన స్కీమ్ ఏంటి? నిధి 2.0. సో ఇందులో మేజర్ రోల్ ప్లే చేసిన మినిస్ట్రీ అడుగుతున్నారు. ఏంటది మనకి మినిస్ట్రీ. ఎప్పుడు కానీ నేను మీకు మనం డిస్క్రిప్టివ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాము అంటే మీకు పోర్ట్ఫోలియో అనేది ఈవెంట్ స్కీమ్స్లో కానీ నేషనల్ న్యూస్లో కానీ ఎక్కడైనా కూడా మీకు పోర్ట్ఫోలియో వచ్చింది అన్నప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. డిస్క్రిప్టివ్ సెషన్ నుండి ఇక్కడ మీకు మేజర్గా అడిగే ఛాన్సెస్ పోర్ట్ఫోలియో అంటే మినిస్ట్రీస్ పైన క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అందుకే నేను ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారేమో తెలియదు, అందుకోసమే నేను మళ్ళీ ఇక్కడ మీకు ప్రాక్టీస్ సెషన్లో కూడా డిస్కస్ చేస్తున్నాను. సో అంటే మీకు అట్లీస్ట్ ఓకే క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు, ఒక ఓవర్వ్యూ అనేది రావాలి. ఓకేనా? సో అందుకోసమే మళ్ళీ ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ రివైజ్ ఇట్. ఒకవేళ మీరు డిస్క్రిప్టివ్ పార్ట్లో కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ద్వారా అయినా చూడండి. బికాస్ ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి వాటిని చూసి అందులో ఏ కాన్సెప్ట్ నుండి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు, సో వాటిని బేసిస్ చేసుకొని ఇక్కడ వీటిని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏంటంటే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మినిస్ట్రీ అడుగుతున్నారు అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఓకేనా? ఎప్పుడు కానీ మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేయాలి. సో కొంతవరకు ఈజీ అవుతుంది. ఇంకా కొన్ని ఏంటంటే కొన్నిసార్లు సేమ్ యాసిటీస్ అడగకపోవచ్చు, కానీ సిమిలర్ 50% ఛాన్సెస్ అనేవి మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్ మోడల్స్ పైన ఉంటాయి. జస్ట్ మోడల్స్ అంటున్నాను. ఓకేనా? నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్, ఇక్కడ కూడా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ పాన్ ఇండియా హెల్ప్ లైన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఇక్కడ మనం చూసాం కదా, ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? 14567, రైట్? సో యాక్చువల్గా ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఎవరి కోసం? ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కోసం. అండ్ వాళ్ళు ఆ ఇనిషియేటివ్కి కానీ ప్రోగ్రామ్కి కానీ లాంచ్ చేసిన నేమ్ ఏంటి? ఎల్డర్ లైన్ అనేది. ఓకేనా? సో మరి ఇక్కడ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎందుకోసము సీనియర్ సిటిజన్స్కి అంటే వాళ్ళు డే టు డే లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఇష్యూస్ని ఏవైతే ఫేస్ చేస్తున్నారో సో వాటి ఇక్కడ వీళ్ళు సొల్యూషన్ అనేది ఇస్తారు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే అనమాట. అంటే ఈవెన్ కొన్ని పెన్షన్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, సో ఈవెన్ లైక్ కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ సరిగ్గా చూసుకోకపోవచ్చు, అబ్యూజెస్ కానీ, సో ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఈవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ అక్రాస్ ఇండియా వర్క్ చేస్తుంది. అందుకే అది పాన్ ఇండియా అన్నారు. ఓకే, ప్రెజెన్స్ అక్రాస్ నేషన్. ఏ లొకేషన్ నుండి అయినా మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, మరి ఇందులో మేజర్గా రోల్ ప్లే చేసిన మినిస్ట్రీ ఏంటి అని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్. నెక్స్ట్, రీసెంట్గా మనకి ఇది మనం సెప్టెంబర్ 28th to 29th కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశాము. జపాన్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది. ఓకేనా, ఇప్పుడు మనకు అదే క్వశ్చన్ ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అట్లీస్ట్ మీకు ప్రీవియస్గా ఉన్న లైక్ ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలిస్తే ఆ నేమ్ని ఎలిమినేట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఇంకా మనం ఈజీ అప్రోచ్ అవ్వచ్చు అనమాట మళ్ళీ మన సొల్యూషన్కి. అలా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా మీకు వీలైనంత వరకు ట్రై చేయండి. బికాస్ మీరు ఆన్సర్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈజీగా అప్రోచ్ అంటే ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు మీకు ఎగ్జామ్లో. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా అట్లీస్ట్ మీకు న్యూ ప్రైమ్ మినిస్టర్ తెలియకపోయినా ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్స్ తెలిసిన వాళ్ళ నేమ్స్ ఎలిమినేట్ చేస్తూ రాగానే లాస్ట్ ఒక నేమ్ మిగులుతుంది కదా. సో అట్లీస్ట్ అలా అయినా మీకు ఐడియా ఉండాలి. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఎవరు న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ అనేది క్వశ్చన్. సో మనం ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే మసోయోషి సన్, యోషిదే సుగా, షిన్జో ఏబ్, యోషికో నోడా ఆర్ ఫూమియో కిషిడా. నెక్స్ట్, బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్టయితే రీసెంట్గా ఈ బ్యాలెన్సింగ్ అంటే ఫ్యామిలీని ఇంకా వర్క్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, సో ఇలాంటివన్నీ ఒక బుక్లో డిస్క్రైబ్ చేసిన ఆథర్ నేమ్ అడుగుతున్నారు. యాక్చువల్ టైటిల్ ఏంటి మన బుక్ది అంటే మై లైఫ్ ఇన్ ఫుల్, వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్, దిస్ ఈస్ అ మెమరీ ఆఫ్ ఫాలోయింగ్ పర్సన్. ఎవరిది మనకి చూసుకోండి ఇక్కడ. ఈవెన్ మనం డిస్కస్ చేసినప్పుడు క్లాస్లో ఆథర్ నేమే కాకుండా ఆథర్ గురించి కూడా డిస్క్రైబ్ చేశాము. సో ఒకసారి డిస్కస్ చేసాం కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకోండి. రివ్యూ చేసిన తర్వాతనే ఆన్సర్ మీరు ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్స్లో. అండ్ హియో సంగీత రెడ్డి, కృతికా పాండే, కిరణ్ మజుందర్ షా ఆర్ ఇంద్రా నూయి. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే వరల్డ్ మ్యారిటైమ్ డే అనేది యాక్చువల్గా గ్లోబల్గా ఏ డేట్ రోజు అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా, 29th September, 30th September, 28th September ఆర్ 27th September.
సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో ఇందులో మనం ఫస్ట్ కవర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే నేషనల్ న్యూస్కి సంబంధించింది. సో దాట్ ఏంటంటే ప్రగతి మీటింగ్ గురించి. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 38th ప్రగతి మీటింగ్ని అటెండ్ అయ్యారు. సో చైర్ చేసిన 38th ప్రగతి మీటింగ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, న్యూమరికల్ టర్మ్ వచ్చింది కదా, నేను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. మ్యాక్సిమం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ నుండి ఇక్కడ న్యూమరికల్ టర్మ్స్ పైన లైక్ ఓన్లీ కొన్ని ఏరియాస్ మాత్రమే ఉంటాయి. అంటే ఇందులో నుండి క్వశ్చన్స్ ఓకే న్యూమరికల్ టర్మ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో అలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నప్పుడు ఏంటంటే అందులో మీరు హాఫ్ పార్ట్ అట్లీస్ట్ మీరు థియరిటికల్ అయినా కూడా ఒకవేళ పేపర్ డిఫికల్టీగా వచ్చినప్పుడు న్యూమరికల్వి ఎక్కువగా ఇస్తుంటారు కదా. అంటే మీరు పేపర్ డిఫికల్టీ అని ఎప్పుడు అంటారు, మీరు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ చేస్తున్నారు అంటే జనరల్ స్టడీస్ నుండి మిమ్మల్ని ఎలా అడుగుతుంటారు, జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం అన్ని థియరిటికల్ క్వశ్చన్స్ వస్తుంటాయి లైక్ ఈ కాన్సెప్ట్ నుంచి ఇలా. కానీ పేపర్ డిఫికల్టీ అని ఎప్పుడు అంటారు, మీ ఏ ఏరియాస్ అయితే మీరు నెగ్లెక్ట్ చేస్తారో ఆ ఏరియాస్ నుండి వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అంటే ఇలా ఇప్పుడు 38th అన్నాం, అసలు ఇక్కడ మీరు మ్యాక్సిమం ఏమంటారు, లైక్ న్యూమరికల్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తారా, లేదు. జస్ట్ మీరు ప్రగతి గురించి తెలుసుకుంటారు, ప్రగతి అంటే ఏంటి, ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ ఇలాంటివి చూస్తారు, కానీ ఈ న్యూమరికల్ టర్మ్స్ పైన ఫోకస్ చేయరు. సో అందుకోసమే చెప్తున్నాను, మీకు పేపర్ ఏ డిఫికల్టీగా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి మీది, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి 38th ప్రగతి మీటింగ్ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చైర్ చేశారు. సో ఇప్పుడు మనం ప్రగతి మీటింగ్ గురించి చూద్దాము. యాక్చువల్ ఇది ఎందుకోసము అంటే రివ్యూ చేయడం కోసం, ఏంటి ఈ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని కానీ యాజ్ వెల్ as మల్టీపర్పస్ అండ్ మల్టీ మోడల్ ప్లాట్ఫామ్ అనమాట ఇది, ఓకే. దెన్ యాక్చువల్గా ఇది ఓన్లీ సెంటర్లోనే వర్క్ చేస్తున్న స్టేట్ గవర్నమెంట్స్ కూడా. ఎస్, దిస్ విల్ కవరింగ్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్స్, ఓకే. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్స్లో ఏవైతే ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటిని అడ్రస్ చేస్తుంది ఈ ప్రగతి అనేది, అండ్ యాజ్ వెల్ as వాటిని మానిటర్ చేస్తుంది. ఈజీ క్లియర్ అంటే ఈవెన్ కంప్లైంట్స్ కానీ గ్రీవియన్సెస్ని కూడా ఈజీ క్లియర్. నెక్స్ట్ దెన్ మ్యాక్సిమం మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఏంటి, ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, యాక్చువల్గా అది ఏ ఇయర్లో లాంచ్ చేశారు, ఇవే కదా అడిగేది. సో ఆబ్జెక్టివ్ చూసాము, అంటే ఈ ప్రగతి లాంచ్ చేయడం ఆబ్జెక్టివ్ ఇందాకే కవర్ చేసాం కదా. మ్యాక్సిమం ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కవర్ చేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్లో కూడా ఎలాంటి ప్రాజెక్ట్స్ లైక్ మానిటర్ చేస్తున్నారు, ఓకే, ఆ ప్రాజెక్ట్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ చూసుకునేది మనకి ఇక్కడ ప్రగతి అనమాట. నెక్స్ట్ ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఏంటది, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రగతి యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ ఇది ఎప్పుడు యాక్చువల్గా లాంచ్ చేశారు అంటే మనకి మార్చ్లో 2015. ఏ ఇయర్లో మనకి 2015లో అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రగతి. అండ్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది మనకి అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ 38th ప్రగతి మీటింగ్ని చైర్ చేశారు. ఈజీ క్లియర్. నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్టయితే మనకి ఈ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ అనేది 2021 రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఇందులో 10th కాన్సిక్యూటివ్ ఇయర్ అనమాట. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, సీరియల్గా పాస్ట్ 10 years నుంచి ఇక్కడ ముఖేష్ అంబానీ గారే టాప్లో ఉంటున్నారు. సో ఇప్పుడు 2021లో కూడా మళ్ళీ ముఖేష్ అంబానీ హ్యాస్ ర్యాంక్ ఎట్ ద టాప్ పొజిషన్ యాజ్ అ రిచ్ పర్సన్. సో తన యొక్క నెట్వర్త్ ఎంత 2021 డేటా ప్రకారం అంటే తన నెట్వర్త్ వచ్చేసి 7,18,000 crore రూపీస్ అనమాట. ఇది తన నెట్వర్త్, ఓకేనా. సో ఈ వర్త్తో తను టాప్ పొజిషన్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం అదే డిస్కస్ చేయబోతున్నాము. ముఖేష్ అంబానీ గారు ఎవరు, మనకి వెల్ నోన్ పర్సన్, ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్. సో తను టాప్ ద IIFL వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్లో 10th కాన్సిక్యూటివ్ ఇయర్లో కూడా తను మళ్ళీ టాప్లో ఉన్నారు. సో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే మీరు ఇక్కడ IIFL యొక్క ఫుల్ ఫామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాని గురించి ఒక 2-3 పాయింట్స్, ఓకేనా. అంటే సిగ్నిఫికెన్స్ కానీ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా. సో అవి ఒక 1 or 2 పాయింట్స్ జస్ట్ ఒక డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. IIFL అనేది ఏంటి, ఓకేనా, దాని ఫుల్ ఫామ్తో పాటు కొంచెం డిస్క్రిప్షన్. ఈజ్ ఇట్ క్లియర్. సో కమెంట్ సెక్షన్లో ఓన్లీ ప్రాక్టీస్ క్వశ్చన్సే కాకుండా డిస్క్రిప్టివ్ సెషన్ కూడా ఏవైతే ఇట్లా క్వశ్చన్స్ ఇస్తున్నానో వాటికి కూడా ఆన్సర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అప్పుడే మీ ఆన్సర్స్ ఏవైతే అనాలిసిస్ చేస్తున్నామో సో అందులో మీ టాప్ నేమ్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది, ఓకే. సో మీరు డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెట్టినా కూడా డిస్క్రిప్టివ్ సెషన్లో ఆన్సర్స్ ఎవరైతే మెన్షన్ చేస్తున్నారో వాళ్ళవి మాత్రమే టాప్గా కన్సిడర్ చేస్తాము. సో మేక్ ఇట్ క్లియర్ ఇట్ సెల్ఫ్, ఓకే. నెక్స్ట్ ఈ 2021లో మనం టాప్ చేసిన ఫస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ గారు. దెన్ ఈవెన్ మీరు టాప్ 10 లిస్ట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఉంది, ఓకేనా. సో ఫస్ట్ అండ్ టాప్ 10 ఈజీ క్లియర్, టాప్ 10 ఇన్ IIFL వెల్త్ హురన్ రిచ్ ఇండియా లిస్ట్.
అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీరు అంటే వాళ్ళ యొక్క వర్త్ ఏంటి అండ్ వాళ్ళు ఏ కంపెనీస్కి సంబంధించిన చైర్పర్సన్స్ కానీ ఇలాంటివి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ ఇమేజ్లో నుండి తీసుకోలేకపోతున్నారు అంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇక్కడ మీకు జూమ్ చేసి కూడా ఉంది, ఈవెన్ వాళ్ళ నేమ్స్ కానీ మీకు అన్ని ఈవెన్ కలరింగ్ కూడా ఉంది. దట్ మీన్స్ మీరు ఇక్కడ క్లియర్గా నోట్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ మీరు ఇందులో నుండి తీసేసుకోండి. ఒకవేళ మీకు పాసిబుల్ అవ్వట్లేదు, ఇందులో నేమ్స్ కనిపించట్లేదు, ఏదైనా డిస్టర్బెన్స్ అనుకుంటే జస్ట్ నెక్స్ట్ స్లైడ్ నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను, దీన్ని జస్ట్ పాజ్ చేయండి, పాజ్ చేసి నోట్స్ తీసుకోండి. ఓకేనా? ఎప్పుడు కానీ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ అడిగినప్పుడు మేజర్గా ఏంటి అంటే మనకి ఇక్కడ టాప్ 10 కానీ టాప్ 5 టాప్ 3 ఓకేనా? సో మ్యాక్సిమం టాప్ 10 దాటి ఇంకా క్వశ్చన్స్ రావు, మ్యాక్సిమం టాప్ 10 నుండే అడుగుతుంటారు. ఓకేనా? సో మీరు ప్రతి ఒక్కటి తీసుకోండి బికాస్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ అంటున్నామా, మేజర్గా హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ అనేది ఏంటి అంటున్నాము అంటే సో దిస్ ఈజ్ మెయిన్లీ గివింగ్ ద రిపోర్ట్స్ అండ్ అ లిస్ట్ ఆఫ్ రిచ్ పర్సన్స్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే ఇక్కడ మేజర్ కన్సిడర్ చేసేది గ్రోత్, ఎగ్జిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఓకేనా? సో ఇవి కన్సిడర్ చేస్తూ ఈ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. 2021 లిస్ట్ అనేది మనకి రిలీజ్ అయింది. రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు మనం ఎవరన్నొచ్చు, ముఖేష్ అంబానీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్తే అమెజాన్ ఇండియా అనేది రీసెంట్గా ఒకటి లాంచ్ చేస్తుంది, అది కూడా ఇండియాలో మేజర్గా. ఎక్కడ అది మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో, అది దేనికి సంబంధించిన ప్రోగ్రామ్ అంటే గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈజీక్లియో దట్ ఇప్పుడు ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే యాక్చువల్గా స్టూడెంట్స్కి దిస్ విల్ యాక్సెస్ టు క్వాలిటీ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ కూడా మేజర్గా అండర్ రిప్రజెంటెడ్ అండ్ అన్డిజర్వ్డ్ కమ్యూనిటీస్ నుండి ఇక్కడ స్టూడెంట్స్ని తీసుకుంటారు. అండ్ వాళ్ళు ఫోకస్ చేసే స్టూడెంట్స్ ఏ క్లాసెస్ అంటే 6th to 12th క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? సో వీళ్ళకి ఇంకేంటంటే ప్రైమరీ స్టేజ్ నుండే వీళ్ళకి ఏంటి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనేది ఫోకస్ చేస్తున్నారు. ఓకే? సో ఈవెన్ ఇందులో టీచర్స్ని కూడా ట్రైన్ చేస్తారు. ఎందుకోసం టీచర్స్ని ట్రైన్ చేస్తారు అంటే ఒక ఎంగేజింగ్ వేలో కంప్యూటర్ సైన్స్ని టీచ్ చేయాలి. ఓకే? సో అందుకోసం ఇక్కడ ఈవెన్ ఫస్ట్ టీచర్స్ని ట్రైన్ చేస్తారు. ఎందుకు? టీచర్స్ అనే వాళ్ళే కదా స్టూడెంట్స్కి ఎగ్జాక్ట్గా టీచ్ చేసేది, ఒక ఎంగేజింగ్ వేలో కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని అమెజాన్ ఇండియా అనేది ఇక్కడ రీసెంట్గా ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిందనమాట. ఈజీ క్లియర్? సో ఇందులో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది లాంచ్ చేసినప్పుడు అమెజాన్ అనేది ఎనేబుల్ అండ్ డెలివర్ దిస్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్కి, దట్ ఈస్ ఫ్రమ్ 900 గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ నుండి స్టూడెంట్స్ని తీసుకొని అది ఎన్ని స్టేట్స్ నుండి అంటే మనకి 7 states నుండి తీసుకుంటున్నారు ఇండియాలో. ఓకేనా? 1 lakh స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి యాక్సెస్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఓన్లీ ఇండియాలోనే కండక్ట్ చేస్తుంది. అమెజాన్ అనేది ఏంటి మనకి ఒక కామర్స్ ప్లాట్ఫామ్, రైట్? నెక్స్ట్ ఒక ఇండియాలోనే కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ అమెజాన్ రన్ చేస్తుంది. ఎక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్లో, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ కానీ కెనడా కానీ. ఓకే? అపార్ట్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ మీరు స్టాటిక్ పార్ట్ చూసుకోండి, అమెజాన్కి సంబంధించింది. అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1994. అండ్ ఇక్కడ చైర్మన్ వచ్చేసి CEO వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ అమెజాన్ ఈస్ ఆండ్రూ ఆర్ జాసీ. నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే సునీల్ కతారియా గారు రీసెంట్గా ISA చైర్మన్గా ఎలక్ట్ అయ్యారు. సో ISA చైర్మన్ అంటున్నాం కదా, యాక్చువల్గా ISA అనేది ఏంటి? ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్. ఓకే? ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ అనేది ఒక అపెక్స్ నేషనల్ బాడీ అనమాట. ఇది ఒక స్ట్రాంగ్ వాయిస్గా వర్క్ చేస్తుంది ఎవరికి? అడ్వర్టైజర్స్కి. ఓవర్ ద లాస్ట్ 69 years యాక్చువల్గా సిన్స్ ఇది మనకి 1952 నుండి ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ అనేది ఉంది. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ దిస్ ఇస్ అ ఫౌండర్ మెంబర్ ఆఫ్ WFA. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫౌండర్ మెంబర్ ఆఫ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజర్స్ WFA అనేది. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ISA అనేది మేజర్గా రోల్ ప్లే చేసింది ఎందులో అంటే ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ BARC, that is closely partnering with it towards advertisers getting the robust and credible data అనమాట. దెన్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ISA గురించి అంటున్నాం కదా. సో ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ మేజర్గా ఇది వర్క్ చేసేది అందులో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం. అంటే ఎందుకు సేఫ్ గార్డ్ చేయడం కోసం అంటే వాళ్ళు ఇంకా ఈజీగా కస్టమర్స్ని కమ్యూనికేట్ అయ్యే విధంగా. ఈజీ క్లియర్? సో అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ ఇలాంటి దాంట్లో మేజర్గా ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్లో మనం ఇప్పుడు ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి? యాక్చువల్గా పర్సన్ గురించి, రైట్? సో మనకి సునీల్ కతారియా గారు రీసెంట్గా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
ఏంటది ఎలక్టెడ్ యాజ్ సునీల్ కతారియా ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఆఫ్ ఇండియా సార్క్ అండ్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ యొక్క చైర్మన్ ఆఫ్ ఐఎస్ఏ అనమాట. ఓకే, తను ప్రీవియస్గా వర్క్ చేసిన ఏరియాస్ ఇవి. అండ్ సునీల్ హ్యాస్ లెడ్ ద సొసైటీ ఓవర్ ద పాస్ట్ 5 years టు గ్రేటర్ హైట్స్, దాట్ ఈస్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫెల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కానీ ఈ ఐఎస్ఎం మెంబర్స్ కూడా ఎవరైతే ఉన్నారో తన యొక్క పార్ట్ ఆల్రెడీ ఇందులో ఉంది. అందుకోసమే మళ్ళీ ఇప్పుడు ఆ పర్సన్ని ఇక్కడ చైర్మన్గా ఎలక్ట్ చేశారు. దేనికి? ఐఎస్ఏకి. ఈజీ క్లియర్. సో ఆర్గనైజేషన్ ఆ పర్సన్ని తను ఇక్కడ మీరు చూసుకోవచ్చు గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్కి కూడా చైర్మన్గా చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్టయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అనేది 1st October రోజు అబ్జర్వ్ చేస్తారు. ఏంటది? ఓల్డర్ పర్సన్స్. సో మేజర్గా ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే డేట్ వచ్చేసి 1st October. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం. దేని గురించి? ఇష్యూస్ ఎఫెక్టింగ్ ద ఎల్డర్ వన్. ఓకే, వాళ్ళ ఎలాంటి ఇష్యూస్ మేజర్గా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉంది ఓల్డర్ పీపుల్ది దేనికి? సొసైటీకి. సో ఇలాంటి వాటి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం యాక్చువల్గా ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి థీమ్ అనమాట. సో ఇక్కడ థీమ్ అనేది ఓల్డర్ పర్సన్ సంబంధించింది. 2021 థీమ్ ఏంటి అంటే డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ద ఏజెస్. ఓకే, సో మీరు ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోండి థీమ్ ఎలా అంటే ఇప్పుడు 2020-21 ఏంటి మనకి పాండమిక్ పీరియడ్, రైట్? సో ఈ పాండమిక్లో ఈవెన్ కిడ్స్ దగ్గర నుంచి ఎల్డర్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అవ్వడం కానీ కమ్యూనికేషన్ కానీ ఏదైనా వర్క్స్ కానీ ఎలా జరుగుతున్నాయి మనకి? కంప్లీట్లీ వర్చువల్గా అంటే డిజిటల్ పర్పస్, రైట్? సో ఇక్కడ డిజిటల్ వేలో జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఫర్ ఆల్ ఏజెస్ అన్నారు. అంటే ఈవెన్ ఫ్రమ్ కిడ్స్ టు ఓల్డర్ పర్సన్స్ అందరు యూజ్ చేసేది ఇక్కడ డిజిటల్, రైట్? సో అందుకోసమే ఆ విధంగా జస్ట్ ఇక్కడ మీరు థీమ్ గుర్తుపెట్టుకోండి. డిజిటల్ అనే వర్డ్ కానీ ఆల్ ఏజెస్ కానీ మీకు ఒకవేళ ఆప్షన్స్లో ఉంది అంటే అది ట్రిక్ చేసేయండి. డిజిటల్ ఫర్ ఆల్ ద ఏజెస్. ఓకేనా? అంటే ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం కూడా ట్రిక్స్ కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాం. ఈజీ క్లియర్. నెక్స్ట్ దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే యాక్చువల్గా ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకున్నారు అంటే మనకి 1990లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది డిసిగ్నేషన్ తీసుకొచ్చింది. ఏమని? October 1st ఒక ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్గా సెలబ్రేట్ చేయాలి అనేది. ఓకేనా? అందులో ఒక రిజల్యూషన్ కూడా ప్లేస్ చేసుకుంది. ఆ రిజల్యూషన్ ఏంటి అంటే 45/106. సో మీకు ఒకవేళ పేపర్ డిఫికల్టీ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ డేస్లో ఇవన్నీ కాన్సెప్ట్స్ వదిలేసి ఇలాంటి చిన్న పాయింట్స్ పైన కూడా క్వశ్చన్స్ రాసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఇక్కడ మీకు ఈ ఇన్ఫో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మేక్ ఇట్ క్లియర్. ఓకే, నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్టయితే వోలే సోయింకా గారు తన ఒక న్యూ బుక్ని రిలీజ్ చేశారు. చాలా ఇయర్స్కి తను మళ్ళీ బుక్ని రిలీజ్ చేశారు. యాక్చువల్గా ప్రీవియస్గా ఏంటి అంటే మనకి 1973లో సీజన్స్ ఆఫ్ అనామీ అనే ఒక బుక్ని రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏంటి మనకు ఒక నియర్లీ 50 years తర్వాత మళ్ళీ ఈ బుక్ని రిలీజ్ చేశారు. అంటే తన యొక్క న్యూ బుక్ని. ఆ బుక్ యొక్క టైటిల్ ఏంటి ఇక్కడ మనకి? క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, బుక్ యొక్క టైటిల్. ఆథర్ ఎవరు మనకి? వోలే సోయింకా గారు. దెన్ ఇప్పుడు మనం బుక్ గురించి చూసాం. దెన్ ఆథర్ ఎవరు మనకి? వోలే సోయింకా గారి యొక్క హిస్టారికల్ చూద్దాము. సో వోలే సోయింకా గారు ఏంటి అంటే హీస్ ఫ్రమ్ నైజీరియా అనమాట. హీ వాజ్ బోర్న్ ఇన్ నైజీరియా కానీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, యాక్చువల్గా నైజీరియన్ అంటున్నాం కాబట్టి మనకి ఆఫ్రికా గుర్తు రావాలి, రైట్? సో హీఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ to receive Nobel Prize in the area of literature. Is it clear? Nobel laureate అంటారు. లారియట్ అంటే ఎవరు మనకి ఇక్కడ? పర్సన్ ఎవరైతే ఇలాంటి ఒక అచీవ్మెంట్ అంటే ఒక రికగ్నిషన్ అందుకుంటారో ఒక హానర్ని తీసుకుంటారో ఎందుకోసం అంటే తన అచీవ్మెంట్స్ ఇన్ ఆర్ట్ అండ్ సైన్స్ మేజర్గా లారియట్ పోయెట్ అంటుంటారు. ఓకే, అంటే ఇక్కడ నోబెల్ లారియట్, రైట్? నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్న పర్సన్ అనమాట. తన యొక్క అచీవ్మెంట్స్కి సంబంధించింది అంటే రిగార్డింగ్ ఆర్ట్. హీస్ ద నావెలిస్ట్ అండ్ యాజ్ వెల్ as ప్లే రైట్ కూడా. తను చాలా ప్లే రైట్స్ కూడా ఉన్నాయి. తన యొక్క కొన్ని ప్లేస్ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏంటంటే 0 Place కానీ, ఫ్రమ్ జియా విత్ లవ్ కానీ, ద రోడ్, ద లయన్ అండ్ ద జ్వల్, మ్యాడ్మెన్ అండ్ స్పెషలిస్ట్. సో ఇవి తన నోటబుల్ ప్లేస్ అనమాట. అంటే కొన్ని నోటబుల్ వర్క్స్ ఉంటాయి కదా, సో తన యొక్క నోటబుల్ ప్లేస్ ఇవి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి చూసాం కదా వోలే సోయింకా గారు ఫస్ట్ ఆఫ్రికన్ దట్ ఈస్ ఆఫ్రికాస్ ఫస్ట్ సబ్-సహారన్ ఆఫ్రికాస్ ఫస్ట్ లారియట్ ఇన్ లిటరేచర్. ఏ ఫీల్డ్లో మనకు అది? లిటరేచర్ ఫీల్డ్లో. సో కన్సిడర్ చేయండి మళ్ళీ ఆఫ్రికాలో ఫస్ట్ పర్సన్ అంటే ఆ ఫస్ట్ నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకుంది స్పెసిఫిక్ ఏరియాలో కాబట్టి అంటే లిటరేచర్లో ఫస్ట్ పర్సన్ అనమాట. ఓకేనా? నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్న పర్సన్ ఎవరు మనకి? వోలే సోయింకా గారు. తన యొక్క ఇమేజ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు నెల్సన్ మండేలా గారు ఎవరైతే ఉన్నారో తనతో రిలేట్ చేయొచ్చు. సో ఈవెన్ వోలే సోయింకా గారు తన ఈ నోబెల్ యాక్సెప్టెన్స్ స్పీచ్ ఏదైతే ఉందో అది ఎవరికి డెడికేట్ చేశారు అంటే
నెల్సన్ మండేలా గారికి. ఓకేనా, అంటే ఇట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకునేటట్టుగా మీరు నేమ్ కూడా చూసుకోండి. అంటే ఇలాంటి ఫేమస్ పర్సన్స్ కూడా కొన్నిసార్లు మీరు కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తూ ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్, సో దీంతో మన క్లాస్ సెషన్ ఎండింగ్ అనే వచ్చాము. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ గాంధీ జయంతి, సో ఇక్కడ మీకు ఇప్పుడు చెప్తుంటాను, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ మీ స్ట్రెంగ్స్ అనేవి మీ విజయం నుండి రావు. ఓకే, మీ విన్నింగ్ నుండి స్ట్రెంగ్త్ అనేది రికగ్నైజ్ చేయరు. ఎప్పుడు కానీ మీ స్ట్రగుల్స్ అంటే మీ హార్డ్ వర్క్, ఇప్పుడు మీరు చేస్తున్న హార్డ్ వర్క్, ప్రజెంట్ మీరు ఏదైతే ఇప్పుడు మీ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారో దాని యొక్క సౌండ్ కానీ ఆ విన్నింగ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మీకు ఈ వెనకాల ఉన్న స్ట్రెంగ్త్ గురించి అర్థమవుతుంది. ఓకే, అంటే ఈవెన్ ఇప్పుడు మీకు ఏంటంటే సపోజ్ మీ ప్రిపరేషన్లో ఉన్నారు, సడన్గా మీకు మధ్యలో ఏవైనా డిఫికల్టీస్ కానీ హార్డ్షిప్స్ కానీ వచ్చాయి. సో ఈవెన్ అలాంటి డిఫికల్టీస్ కానీ వచ్చినప్పుడు కూడా మీరేంటంటే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకూడదు, అక్కడ మీరు సరెండర్ అవ్వకూడదు, మళ్ళీ మీరు ఓవర్కమ్ అవ్వాలి. ఓకే, పడినా కూడా మళ్ళీ లేచి నడిచే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ కానీ మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు అది పర్మనెంట్ గోల్ అయ్యి ఉండాలి, టెంపరీ గోల్స్ కాదు. ఈజ్ ఇట్ క్లియర్? సో అలాంటప్పుడే మీరు మీ గోల్ని ఒక ఏమంటారు ఒక ఇంట్రెస్ట్తో కానీ ఒక పర్టిక్యులర్ గోల్ పెట్టుకున్నారు అంటే ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎలాంటి డిఫికల్టీస్ అయినా మీ ఈ జర్నీలో వాటిని ఓవర్కమ్ అవ్వాలి. సో అప్పుడే మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది అర్థమవుతుంది. మీ విన్నింగ్ ఒకటే కాదు, ఎందుకంటే విన్నింగ్ ద్వారా ఏంటి లైక్ కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తుంటారు, ఇలా హార్డ్ వర్క్. సో అలా విన్నింగ్ అప్పుడు మీకు స్ట్రెంగ్త్ అనేది రికగ్నైజ్ అవ్వదు. మీ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కానీ మీ స్ట్రగుల్స్ నుండి వస్తుంది. ఓకే, సో దాన్ని గుర్తుపెట్టుకోండి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్, ఎందుకంటే ఇది మనకి ఫేమస్ కోట్ అనమాట, మహాత్మా గాంధీ గారు చెప్పింది. సో ఇలాంటివి మీరు ఒక రియాలిటీ ఆఫ్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలని జస్ట్ ఇక్కడ మీకు చెప్తున్నాను. యూ కెన్ సీ హియర్, స్ట్రెంగ్త్ డస్ నాట్ come from winning. Your struggles develop your strength when even you go through hardships and decided not to surrender. That is your strength. అంటే హార్డ్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ నేను మళ్ళీ లేచి వెళ్తాను ఇలాంటి ఒక వర్డ్ ఏదైతే ఉందో అది మీ స్ట్రెంగ్త్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా ఫోకస్ చేస్తూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ట్రై టు రీచ్ యువర్ గోల్స్ విత్ కన్సిస్టెన్సీ and maintain consistency in your preparation too. All the best everyone. Thank you. We will meet you in the next class. Until then, stay tuned.